ఇక ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ రవి వివరాలను తెలంగాణ సిఐడి సేకరించింది. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ సైట్స్లను ఐబొమ్మలో రవి ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులను సిఐడి దర్యాప్తు కూడా చేస్తోంది. రవికి సంబంధించిన డేటా కోసం సైబర్ క్రైమ్ పోలీసులను సిఐడి వివరాలు అడిగింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతిదీ సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, ఇప్పటివరకు పైరసీకి సంబంధించి ఒక కేసు ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇప్పుడు బెట్టింగ్కి సంబంధించి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం అనేది కూడా ఒకవైపు చట్టరీత్యా నేరం. సెలబ్రిటీస్ని కూడా కంటిన్యూస్గా విచారణలు జరుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు రవికి ఎలా ఉండబోతోంది? సిఐడి ఎలాంటి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందంటారు? అంటే రవి పైరసీ చేసినప్పటికీ బెట్టింగ్ యాప్స్ ద్వారానే కోట్లాది రూపాయలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. రవికి సంబంధించిన 4 అకౌంట్లలోనే దాదాపు 20 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. 3.5 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఈ ఐబొమ్మ వెబ్సైట్ లో ప్రమోషన్ చేసి దాని ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా రవి ఇతర పేర్లతో ప్రహ్లాద్ అనే పేరుతో కూడా అకౌంట్లు తెరవడం జరిగింది. దాదాపు 33 పాస్బుక్లు బ్యాంకులకు సంబంధించి రవి నివాసంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటికి కూడా ఇప్పటికే లెటర్ రాశారు. అసలు ఆ అకౌంట్లకు ట్రాన్సాక్షన్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు లెటర్స్ రాశారు. వాటి వచ్చిన తర్వాత రవి మొత్తం ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు, ఆ అకౌంట్ల ద్వారా ఎంత సంపాదించాడు అనే దానికి సంబంధించి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సిఐడి కూడా బెట్టింగ్ యాప్స్ పైన సపరేట్ గా సిట్ ఏర్పాటు చేసింది. కాబట్టి రవికి సంబంధించి కూడా బెట్టింగ్ నిర్వాహకులతో ఈయనకున్న సంబంధాలు ఏంటి, ఎలా కాంటాక్ట్ అయ్యాడు, బెట్టింగ్ యాప్ల నుండి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు రవి అకౌంట్ లోకి వచ్చాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆరా తీయబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను కోరినట్టు తెలుస్తుంది. ఆ వివరాలన్నీ తీసుకొని ఈ బెట్టింగ్ యాప్ కు సంబంధించి ఇప్పటికే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సిఐడి అధికారులు. గతంలోనే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ మన దేశంలోనే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైనా ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు రవిని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైనా సమాచారం వస్తుందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రవి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సిఐడి అధికారులు సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈడీ అదే విధంగా సిబిఐ విచారణను కూడా అవసరమైతే తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ₹1 కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. రవికి సంబంధించి 20 కోట్ల నగదు లావాదేవీలు గుర్తించారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి రవికి సంబంధించి ఎక్కడెక్కడ బెట్టింగ్ యాప్లతోని ఆయన డబ్బులు తీసుకున్నాడు, ఏ విధంగా తీసుకున్నాడు, క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత డైరెక్ట్ గా ఎన్ఆర్ఐ అకౌంట్ కూడా బదిలీ అయినట్టు కూడా గుర్తించారు. కాబట్టి రవికి సంబంధించి లోతుగా దర్యాప్తు, ఆయన లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు చేసేందుకే సిఐడి రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన వివరాలన్నిటిని కూడా తీసుకొని ఇప్పుడు సిఐడి కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.